నమస్తే వెల్కమ్ టు సాహో టీవీ ముందుగా హెడ్లైన్స్ రష్యా అధ్యక్షుడిగా పుతిన్ మరోసారి ఎన్నిక ఆ వెంటనే మూడో ప్రపంచ యుద్ధం అంటూ వార్నింగ్ తెలంగాణపై ప్రధాని మోదీ స్పెషల్ ఫోకస్ ఇవాళ జగిత్యాలలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర వైసీపీ ప్రచార వ్యూహం సింగిల్ గా పక్క ప్రణాళికతో జనాల్లోకి జగన్ వికసిత్ భారత్ వికసిత్ ఆంధ్రప్రదేశ్ మా లక్ష్యం ప్రజా సంకల్ప యాత్రలో ప్రసంగించిన ప్రధాని మోదీ ప్రత్యేక హోదాపై ఎందుకు మాట్లాడలేదు ప్రజాగలం సభపై పేరు నాని ఫైర్ తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి 10 పరీక్షలు విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించిన ప్రభుత్వాలు పదహారు ఏళ్లకు నెరవేరిన కళ తొలిసారి WPL టైటిల్ సొంతం చేసుకున్న ఆర్సీబీ నన్ను ఏమనలేక నా కొడుకుని అంటున్నావు సందీప్ వంగపై మరోసారి జావేద్ సంచలన వ్యాఖ్యలు స్టాక్ మార్కెట్ సూచీలు 22,000 వద్ద కొనసాగుతున్న నిఫ్టీ రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ 87.97% ఓట్లతో విజయం సాధించారు. రష్యాలో 3 రోజుల పాటు పోలింగ్ జరిగింది. మొత్తం 60% పైగా పోలింగ్ శాతం నమోదైంది. అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన తరువాత పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా నాటో మిలిటరీ కూటమి మధ్య యుద్ధం జరిగితే మూడో ప్రపంచ యుద్ధం ముప్పు ఉంటుందని హెచ్చరించారు. ఈ యుద్ధాన్ని ఎవరూ కోరుకోవడం లేదని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచంలో అన్ని సాధ్యమేనన్నారు. ఉక్రెయిన్ తో రష్యా యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై చర్చించేందుకు ఫ్రాన్స్ తో పాటు ఇంగ్లాండ్ ను ఎంచుకున్నామని పుతిన్ తెలిపారు. ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధంలో అణ్వాయుధాలను వాడాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు. ఇటువంటి ఆలోచన తమకు ఎన్నడూ రాలేదని అన్నారు. కాగా మార్చి 15 నుండి 17 వరకు రష్యా ఎన్నికలు జరిగాయి. ఇదే సమయంలో ఉక్రెయిన్ రష్యాపై దాడులను పెంచింది. రష్యా సరిహద్దు ప్రాంతాలపై దాడులు జరిగాయి. దీంతో రష్యా మరింత ఆగ్రహంగా ఉంది. Okay, maybe we'll get some final questions. Ну хорошо. Я имел в виду молодого человека, но пускай. Okay, I was talking about you. Okay, maybe the lady. From Izvestia, today the communist leader Zyuganov said that tomorrow they'll be meeting with Kharitonov. Can you confirm this? What you would like to discuss with him and when? I think tomorrow we have the meetings with all the candidates, presidential candidates. And if you look at the results, this is what I would like to say. All right, we'll leave that there. ఎన్నికల నగరా మోగింది. తేదీలు కూడా వచ్చేశాయి. దీంతో ప్రధాన పార్టీలన్నీ స్పీడ్ ను పెంచాయి. ఈ క్రమంలో మూడోసారి అధికారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతోంది. ఈసారి ఎన్డీఏకు 400 సీట్లు పక్కా అంటున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తూ బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. ఆప్ కీ బార్ మోదీ సర్కార్ అంటూ 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వివరిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణపై ప్రధాని మోదీ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే తెలంగాణలో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ప్రధాని మోదీ రాష్ట్రంలోని 17 లోక్సభ సీట్లలో బీజేపీని గెలిపించాలంటూ ప్రజలను కోరారు. ఇవాళ జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు. నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా తెలంగాణ బీజేపీ జగిత్యాలలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. నిన్న సాయంత్రం చిలకలూరిపేట జనగలం సభలో పాల్గొన్న ప్రధాని రాత్రికి హైదరాబాద్ చేరుకుని రాజ్ భవన్ లో బస చేశారు. ఈ ఉదయం రాజ్ భవన్ నుంచి బయలుదేరి బేగంపేట్ ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరి 11 తర్వాత జగిత్యాల చేరుకుని బహిరంగ సభలో పాల్గొంటారు. మరోవైపు సభకు వర్షం ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు బీజేపీ నేతలు. అంతేకాకుండా ప్రధాని మోదీ సభకు భారీ జన సమీకరణ ప్లాన్ చేశారు. కాగా ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఏపీలో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. ఓవైపు ప్రతిపక్షాలు కూటమి కడితే మరోవైపు సింగిల్ గా పక్కా ప్రణాళికతో జనాల్లోకి వెళ్తున్నారు వైసీపీ అధినేత సీఎం జగన్. ఇందులో భాగంగా ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారాన్ని మరింత హోరెత్తించనున్నారు వైసీపీ బాస్. దేశంలోనే బెస్ట్ సీఎం అవుతా, రాష్ట్రానికి 30 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలి. ఇవి జగన్ అధికారం చేపట్టినప్పుడు చెప్పిన మాటలు. ఇప్పుడు 5 ఏళ్ల పాలన తర్వాత జగన్ ఎన్నికలను ఎదుర్కొంటున్నారు. దీంతో వైసీపీకి ఎలక్షన్లు అత్యంత కీలకంగా మారాయి. 5 ఏళ్ల పాలన తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఇది పరీక్షా కాలంగా వైసీపీ భావిస్తుంది. వై నాట్ 175 నినాదాన్ని బలంగా తీసుకుని వెళ్లడంతో పాటు ఈ 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు వివరించనున్నారు వైసీపీ నేతలు. జగన్ సింగిల్ గా సిద్ధమంటుంటే ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా మారి వైసీపీపై యుద్ధానికి దిగుతున్నారు. ఓవైపు చంద్రబాబు, మరోవైపు పవన్ తో పాటు బీజేపీ కూటమిలో ఉండడంతో ఎన్నికలు పోటాపోటీగా ఉంటాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఎన్నికలు జగన్ కు మరింత కీలకంగా మారాయి. 5 ఏళ్ల పాలనకు ప్రజలు ఎన్ని మార్కులు వేస్తారో వేచి చూడాలి. నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. కేంద్రంలో ముచ్చటగా మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాబోతున్నట్టు భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో బొప్పూడిలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన మరునాడే ప్రధాని నరేంద్ర మోదీ పల్నాడు జిల్లాలో జరిగిన భారీ ర్యాలీలో ఆయన ప్రసంగించారు. అభివృద్ధి చెందిన భారతదేశానికి ఓటు వేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఒకటేనని అభివర్ణించారు. జనం దృష్టి మరల్చేందుకు రెండు పార్టీ ప్రయత్నిస్తున్నా అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. ఈ రోజు నుండి అసలు ప్రజాస్వామ్యం ప్రారంభమైందని ప్రధాని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని స్వాగతించాలని పిలుపునిచ్చారు. సభకు హాజరైన వారందరి చేత మొబైల్లోని ఫ్లాష్ ని ఆన్ చేసి వేడుకకు స్వాగతం పలకాలని ప్రధాని మోదీ అభ్యర్థించారు. ఈ భారీ జనసముద్రం ఢిల్లీకి కూడా సందేశం ఇస్తుందన్న ప్రధాని ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఇంటికి సందేశం ఇస్తుందన్నారు. ఎన్నో ఏళ్ల తరువాత ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ మిత్రపక్షాల బహిరంగ సభ జరగడం ఇదే తొలిసారి. ఈ ర్యాలీలో ప్రధాని మోదీతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. కోటప్పకొండ దగ్గర బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఆశీర్వాదంతో జనంలోకి వచ్చి చెప్పిన ప్రధాని మోదీ జగన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలపై విరుచుకుపడ్డారు. వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు వేరు కాదన్న ప్రధాని మోదీ ఈ రెండు ఒకటే అన్నారు. ఒకే కుటుంబానికి చెందిన వారు రెండు పార్టీలను నడుపుతున్నారు. ప్రభుత్వంపై కోపంగా ఉన్నవారు ఎన్డీఏ లాభపడకుండా కాంగ్రెస్ వైపు వెళ్తున్నారన్నారు. साथियों, आंध्र प्रदेश के लोग इस चुनाव में दो बड़े संकल्प लेकर के आगे बढ़ रहे हैं। पहला, लोगों ने तय कर लिया है कि वो दिल्ली में एनडीए सरकार को वापस लाकर रहेंगे। दूसरा, यहां के लोग राज्य सरकार से इतना आक्रोशित है कि उसे हटाने का मन बना चुके हैं। यहां राज्य सरकार के मंत्रियों में एक दूसरे से ज्यादा भ्रष्टाचार करने का कंपटीशन चल रहा है। आंध्र प्रदेश के लोग देख रहे हैं कि राज्य के तेज विकास के लिए जिस सकारात्मक वातावरण को बढ़ाने की जरूरत थी, उसे पिछले 5 साल में यहां धक्का लगा है। आंध्र प्रदेश के लोगों ने देश के विकास के लिए, आंध्र प्रदेश के विकास के लिए
पूरी सकारात्मकता के साथ वोट देने का निर्णय ले लिया है। తెలుగు రాష్ట్రాల్లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 30 వరకు జరిగే పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 3473 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. ప్రధాన పరీక్షలు మార్చి 28తో ముగియనుండగా మరో 2 రోజులు ఓరియంటల్, ఒకేషనల్ పరీక్షలుంటాయి. పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే పూర్తి చేసింది. 2023-24 విద్యా సంవత్సరానికి గాను మొత్తం 6,23,092 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. వీరిలో 3,17,939 మంది బాలురు, 3,05,153 మంది బాలికలు ఉన్నారు. గతేడాది ఉత్తీర్ణత సాధించలేక తిరిగి ప్రవేశం పొందిన వారు 1,02,528 మంది, ఓరియంటల్ విద్యార్థులు 1,562 మంది వరకు ఉన్నారు. 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్ చూపిస్తే సెంటర్లకు ఆర్టీసీ బస్సులు ఉచిత రవాణా చేయవచ్చని విద్యాశాఖ ప్రకటించింది. మార్చి 18 నుంచి మార్చి 30 వరకు ఆయా తేదీల్లో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:15 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షా కేంద్రంలోకి ఈ ఉదయం 8:45 నుంచి విద్యార్థులను అనుమతిస్తారు. ప్రత్యేక సందర్భాల్లో మరో 30 నిమిషాల వరకు విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, చోటు చేసుకోకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. పరీక్షల పర్యవేక్షణకు చీఫ్ సూపరింటెండెంట్లు 3,473 మంది, డిపార్ట్మెంటల్ అధికారులు 3,473 మంది, ఇన్విజిలేటర్లు 35,119 మందిని నియమించారు. అలాగే 156 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 682 సిట్టింగ్ స్క్వాడ్స్ ను కూడా నియమించారు. సమస్యాత్మక పరీక్షా కేంద్రాల్లో 130కి పైగా కేంద్రాల్లో సీసీ కెమెరాలతో పాటు అదనంగా సిట్టింగ్ స్క్వాడ్స్ ను ఏర్పాటు చేశారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కప్ కల నెరవేరింది. సమిష్టి ప్రదర్శనతో సత్తా చాటుతూ ఆర్సీబీ WPL టైటిల్ ను తొలిసారి సగర్వంగా ముద్దాడింది. 30,000 మంది ప్రేక్షకుల మధ్య జరిగిన ఫైనల్ ఫైట్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ను చిత్తు చేస్తూ లీగ్ విజేతగా నిలిచింది. శ్రేయాంక పాటిల్ మిలోనెక్స్ విజృంభణలో ఢిల్లీ 113 పరుగులకే కుప్పకూలింది. షఫాలి వర్మ మినహా అందరూ ఘోరంగా విఫలమయ్యారు. స్వల్ప లక్ష్య ఛేదనలో ఎలిస్ పెర్రీ, సోఫీ డివైన్ రాణించడంతో ఆర్సీబీ అలవోకగా విజయాన్ని అందుకుంది. మొత్తంగా ఈ సాలా కప్ నమదే అన్న స్లోగన్ ను ఆర్సీబీ అమ్మాయిలు చేతుల్లో చూపెట్టగా ఇక అబ్బాయిల వంతు మిగిలింది. మహిళల ప్రీమియర్ లీగ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఛాంపియన్ గా నిలిచింది. టైటిల్ ఫైట్ లో నిలిచిన తొలిసారి టైటిల్ ను దక్కించుకుంది. ఆదివారం జరిగిన తుది పోరులో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ పై ఘన విజయం సాధించింది. తొలుత ఢిల్లీ 18.3 ఓవర్లలో 113 పరుగులకు కుప్పకూలింది. శ్రేయాంక పాటిల్, సోఫీ మిలోనెక్స్ పతనాన్ని శాసించారు. షెఫాలి వర్మ, మెగ్ లానింగ్ ఆకట్టుకోగా రోడ్రిగ్స్, కాప్, జోనా సెన్, రాధా యాదవ్ స్వల్ప స్కోర్లకి వెనుదిరిగారు. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన బెంగళూరు 19.3 ఓవర్లలో 115-2 స్కోర్ చేసింది. ఎలిస్ పెర్రీ, డివైన్ రాణించారు. సికా పాండే, మణి ఒక్కో వికెట్ తీశారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా మిలోనెక్స్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా దీప్తి శర్మ నిలిచారు. డైరెక్టర్ సందీప్ వంగ ఇటీవల యానిమల్ సినిమాతో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే మొదటి నుంచి కూడా సందీప్ వంగ సినిమాలో బోల్డ్ సీన్స్, వైలెన్స్ ఎక్కువే ఉంటాయి. యానిమల్ సినిమా చూశాక చాలా మంది ఈ సినిమాపై విమర్శలు కూడా చేశారు. సందీప్ వంగ కొంతమందికి కౌంటర్ ఇస్తూ సమాధానాలు కూడా చెప్పారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ ప్రముఖ రచయిత జావేద్ అఖ్తర్ యానిమల్ లాంటి సినిమాలు హిట్ అయితే సమాజానికి ప్రమాదకరం అంటూ సినిమాని విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశారు. వీటికి సందీప్ వంగ కౌంటర్ ఇస్తూ సినిమా చూడకుండా ఇలా కామెంట్స్ చేసే వాళ్ళ గురించి ఏం మాట్లాడతాం,
ఇలా కామెంట్స్ చేసే వాళ్ళు తమ చుట్టుపక్కల పట్టించుకోరేమో. జావేద్ కొడుకు ఫర్హాన్ అఖ్తర్ నిర్మించిన మిర్జాపూర్ వెబ్ సిరీస్ లో ప్రపంచంలో ఉన్న బూతులు అన్ని ఉన్నాయి. తెలుగులో అయితే అసలు ఆ సిరీస్ చూడలేకపోయాం. మరి తన కొడుక్కి ఎందుకు చెప్పలేదు, తన కొడుకుని ఎందుకు ఇలా విమర్శించలేదు అని కౌంటర్ ఇచ్చాడు. ఇది జరిగి ఆల్రెడీ నెలపైనే అయింది. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల మధ్య దేశీయ స్టాక్ సూచీలు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. కొనుగోళ్లు మద్దతుతో కాసేపటికే పుంజుకొని ఫ్లాట్ గా మారాయి. ఉదయం 9:20 సమయంలో సెన్సెక్స్ 4 పాయింట్ల స్వల్ప లాభంతో 72,647 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 15 పాయింట్లు కుంగి 22,007 దగ్గర కొనసాగుతుంది. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.84 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్ 30 సూచీలో M&M, NTPC, టాటా స్టీల్, HCL టెక్, రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. పవర్ గ్రిడ్, ఏషియన్ పెయింట్స్, మారుతి ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, టైటన్, నెస్లే ఇండియా, SBI, ICICI బ్యాంక్, HUL షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అమెరికా మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. నేడు ఆసియా పసిఫిక్ ప్రధాన సూచీలు సానుకూలంగా ట్రేడ్ అవుతున్నాయి. ఈ నెల 19, 20 తేదీల్లో జరగనున్న అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశాలు ఈ వారం మన మార్కెట్లకు కీలకం కానున్నాయి. వడ్డీ రేట్ల కోతలకు సంబంధించి చేసే వ్యాఖ్యలపై మదుపర్లు దృష్టి సారించే అవకాశం ఉంది. బ్యాంక్ ఆఫ్ జపాన్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కూడా ఈ వారంలోనే వడ్డీ రేట్లు నిర్ణయించనున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ చమురు ధర $80.63 వద్ద ట్రేడ్ అవుతుంది. విదేశీ సంస్థాగత మదుపర్లు శుక్రవారం నికరంగా 848.56 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత మదుపర్లు 682.26 కోట్ల స్టాక్స్ ను విక్రయించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నిర్వహించిన ప్రజాగలం సభపై వైసీపీ నేత పేర్ని నాని ఫైర్ అయ్యారు. 3 పార్టీల సభ అట్టర్ ఫ్లాప్ అని ఆయన కామెంట్ చేశారు. 3 పార్టీల ఉమ్మడి సభ జనం లేక వెలవెలబోయిందన్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన ఎందుకు కలిశాయో చెప్పాలని పేర్ని నాని ప్రశ్నించారు. ప్రధాని మోదీని బతిమిలాడి మరి చంద్రబాబు పొత్తు కుదుర్చుకున్నారని ఆయన అన్నారు. లోపాయకారి ఒప్పందాలు ఎందుకోసం, ఎవరి కోసం అని నిలదీశారు. దేశ ప్రధాని మైకు ముందు 1/2 గంట సేపు నిలుచున్నారన్న పేర్ని నాని సభను జరుపుకోవడమే మీకు చేత కాదు అని విమర్శించారు. ఇది దేశ ప్రధానిని అవమానపరిచినట్లే అని అన్నారు. అమరావతి, పోలవరం అవకతవకలపై విచారణ జరిపిస్తామన్నారు. ఇదేనా మీ నిబద్ధత అని ప్రధాని మోదీని ప్రశ్నించారు పేర్ని నాని. మీ ముగ్గురు కలిసి ప్రత్యేక హోదా ఇస్తారా, ఇవ్వరా అని ఎందుకు చెప్పలేదని పేర్ని నాని అడిగారు. 3 పార్టీల సభలో పోలవరం ప్రస్తావనే లేదన్నారు. స్టీల్ ప్లాంట్ ను ఉంచుతారా లేక అమ్ముతారా ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. వైసీపీ, కాంగ్రెస్ ఒక్కటేనని మోదీ అంటున్నారు. ఎవరైనా నమ్ముతారా అని అన్నారు. మోదీ పక్కనున్న వాళ్ళంతా గజ దొంగలు. చంద్రబాబు కోసం పనిచేసే వాళ్ళు మీ పక్కనున్నారు. ఆలయాలను ధ్వంసం చేసిన వారి పక్కన మోదీ కూర్చోవడం ఏంటి? విభజన హామీలనే పట్టించుకొని మోదీ కొత్త హామీలు ఇస్తారా? పగలు మోదీ, చీకట్లో రాహుల్ తో చేతులు కలిపే వ్యక్తి చంద్రబాబు. ఎన్టీఆర్ కు భారతరత్న ఎందుకు ఇవ్వలేదు? గతంలో మోదీని చంద్రబాబు తిట్టారు. ఇప్పుడు అదే చంద్రబాబు మోదీని పొగిడారు. చంద్రబాబులో ఈ మార్పునకు కారణం ఏంటి? ఈ పొత్తులు, ఒప్పందాలు రాష్ట్రానికి అవసరం లేదు. గతంలో చంద్రబాబుకు ఓటు వేయొద్దని ఎన్టీఆర్ చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొన్నటువంటి 4 సిద్ధం సభల్లో ఈ రాష్ట్ర ప్రజలు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేటువంటి ప్రతి కార్యకర్త మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే ఎందుకు కావాలి, ప్రజలు ఎందుకు ఓటేయాలి అనేది తేటతెల్లం చేస్తే, ఈ 5వ సిద్ధం సభ అయినటువంటి చిలకలూరుపేట సభలో మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ అసలు ఈ రాష్ట్రానికి వారేం చేయదలుచుకున్నారు,
వాళ్ళ ముగ్గురు యొక్క అవకాశవాద కూటమికి ఓటేస్తే అసలు ప్రజలు ఎందుకు ఓటేయాలి, ఓటేస్తే వారు ఏం చేస్తారు వారు ముగ్గురు కలిసి రాష్ట్రానికి? అలాగే 2014లో వీళ్ళ ముగ్గురు కలిసి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, వెంకన్న బాలాజీ తిరుపతి బాలాజీ ఆశీస్సులతో మా కలయిక గొప్ప కలయిక అయింది అని చెప్పారు. మరి 2019లో ఈ పాచిపోయిన లడ్లు ఇవాళ చిలకలూరుపేట సభకి ఎలా తాజా లడ్లుగా మారినాయో పవన్ కళ్యాణ్ గారు చెప్పాడా ఈ రాష్ట్ర ప్రజలకి? పాచిపోయిన లడ్లు 5 ఏళ్లు మారేప్పటికీ ఎలా చిలకలూరుపేట అంటే కాకినాడ నుంచి 5 ఏళ్ల క్రితం కాకినాడలో పాచిపోయిన లడ్లు చిలకలూరు 5 ఏళ్లు గడిచిన తర్వాత ఈ చిలకలూరుపేట సభకు వచ్చేప్పటికీ ఎలా తాజాగా మారినాయి, ఎంత రుచిగా ఉన్నాయి, ఎందుకు రుచిగా మారినాయి చెప్పలేదు. అలాగే భారతదేశానికి ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలకుడు, ఒక నియంత, భారతదేశానికి ఒక టెర్రరిస్ట్ లాంటి నరేంద్ర మోడీ అన్నటువంటి నరేంద్ర మోడీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి 5 ఏళ్లు తిరిగేప్పటికీ ఎలా భారతదేశాన్ని ఉద్ధరించే నాయకుడిగా మోడీ మారాడో, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మోడీ గారి నాయకత్వానికి ఎందుకు ఓటేయాలో, వారు ముగ్గురు కలిసినటువంటి అవకాశవాద కూటమికి ఎందుకు ఓటేయాలో, వారికి ఓటేస్తే ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి మేళ్ళేంటి చంద్రబాబు చెప్పలేదు. అంటే నన్ను క్షమించు మోడీ, నన్ను క్షమించు మోడీ, అన్యదా శరణం నాస్తి, నన్ను జగన్ నుంచి కాపాడేవాడు ఎవడో లేడు, పవన్ కళ్యాణ్ నమ్ముకుంటే పవన్ కళ్యాణ్ నన్ను కాపాడలేకపోతున్నాడు, నువ్వు తప్పితే నన్ను జగన్ నుంచి కాపాడదాకా ఎవడు దొరకట్లేదు, అన్యదా శరణం నాస్తి. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశం బోయిన్పల్లిలో క్యాంపు కార్యాలయంలో మల్కాజ్గిరి పార్లమెంట్ ముఖ్య నేతలతో ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గెలుపుకు కార్యాచరణ రూపొందించడం జరిగింది. ఈ సమావేశంలో ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీలు సంబిపూర్ రాజు, నవీన్ రావు, దయానంద్ గుప్తా, మేడ్చల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. జిల్లాలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ స్పష్టం చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో భారత ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, నోటిఫికేషన్ వెలువడిన వెంటనే ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిన నేపథ్యంలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేందుకు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కోరారు. మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గంలో మహబూబాబాద్, డోర్నకల్, నర్సంపేట, ములుగు, భద్రాచలం, పినపాక, ఇల్లెందు నియోజకవర్గాలకు విస్తరించి ఉందని, లోక్సభ నియోజకవర్గంలో 15,26,998 మంది ఓటర్లు ఉన్నారని, ఇందులో పురుషులు 7,45,554, మహిళలు 7,81,339 మంది ఉన్నారని, 1,783 పోలింగ్ కేంద్రాలు, 1,158 లొకేషన్లు ఉన్నాయని, 13 ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్లు గుర్తించామని, ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు 16 నోడల్ ఆఫీసర్లు పనిచేయనున్నారని, 7 చెక్ పోస్టులు, ఫ్లయింగ్ స్క్వాడ్, సర్వ్ లైన్స్ టీమ్స్, స్టాటిస్టికల్ టీమ్స్ 24 పనిచేయనున్నాయని తెలిపారు. డేట్ మనకు 18th April 2024. లాస్ట్ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ నామినేషన్స్ is April 25, 25th April. Scrutiny of nominations 26th April. Last date for withdrawal of candidature 29th April. Date of poll 13th May. Counting of votes on 4th June. So Mahbubabad Jilla to Patu, Mahbubabad is also the parliamentary constituency. So ఈ క్రమంగా
మహబూబాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన మనకు 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. 101 డోర్నకల్, 102 మహబూబాబాద్. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లోని 2వ డివిజన్ లో గల మేకల మండిలో గత 10 రోజుల నుండి ఘోరంగా దుర్వాసనతో చెంగిచెర్ల ప్రజలు మరియు 50 కాలనీలో ఉన్న ఈ ప్రదేశంలో మేకల మండి నుంచి వచ్చే దుర్వాసనకు ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతూ స్కూల్ పిల్లలు గాని ప్రజలు గాని అన్నం తినలేక విరోచనాలు అవుతున్న సందర్భంగా ప్రజలందరూ కలిసి 1వ డివిజన్ కార్పొరేటర్ బెంగి జంగా యాదవ్ గారికి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుకుంటూ వచ్చిన సందర్భంగా కార్పొరేటర్ బెంగి జంగయ్య ఆధ్వర్యంలో ఈ రోజు పెద్ద ఎత్తున గ్రామ ప్రజలతో మేకల మండి దగ్గర నిరసన కార్యక్రమం జరపడం జరిగింది. ఈ మేకల మండిలో సదుపాయాలు సరిగ్గా లేక మేకల బొక్కలు మరియు ఆవుల బొక్కలతో నూనె తయారు చేస్తున్నారని తెలిసిన ఎడల దానిని సందర్శించడం జరిగిందని మేకల మండి యాజమాన్యం దాని దగ్గర పోకుండా అడ్డుకున్నారు. ఈ దుర్వాసనతోని ఈ మండితోని విపరీతమైన వాసన ప్రజలందరూ పేద ప్రజలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ ప్రాంతాల్లో ప్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకొని నివసిస్తున్న చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్న వ్యక్తులు ఇవాళ ఈ వాసన చూసి ఈ ప్రాంతం నుంచి అమ్ముకొని పోవడానికి కారకులు ఈ సలీం సామ్రాజ్యాన్ని కూలగొట్టాలంటే ఈ సలీం చేసింది ఏమి విధి లేదు. ఈడ దోసుకోవాలి, దాచుకోవాలి, పేద ప్రజలని మొత్తం మోసం చేసి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసినాము, ఎన్నిసార్లు ధర్నాలు చేసినాము, నిమ్మకు నీరెత్తినట్లేదు. సలీం సామ్రాజ్యాన్ని మరి ఇలా చెంగిచెల్ల గ్రామ ప్రజలందరూ 50,000 ప్రజలందరూ ముక్క ఖండంతో ఖండిస్తున్నాము. ఈ ప్రాంతంలో రక్త చుక్కలు తప్ప ఈ ప్రాంతాన్ని. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రష్యా అధ్యక్షుడిగా పుతిన్ మరోసారి ఎన్నిక, ఆ వెంటనే 3వ ప్రపంచ యుద్ధం అంటూ వార్నింగ్. తెలంగాణపై ప్రధాని మోదీ స్పెషల్ ఫోకస్, ఇవాళ జగిత్యాలలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర. వైసీపీ ప్రచార వ్యూహం, సింగిల్ గా పక్క ప్రణాళికతో జనాల్లోకి జగన్. వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ మా లక్ష్యం, ప్రజా సంకల్ప యాత్రలో ప్రసంగించిన ప్రధాని మోదీ. ప్రత్యేక హోదాపై ఎందుకు మాట్లాడలేదు, ప్రజాగలం సభపై పేర్ని నాని ఫైర్. తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి 10 పరీక్షలు, విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించిన ప్రభుత్వాలు. 16 ఏళ్లకు నెరవేరిన కళ, తొలిసారి WPL టైటిల్ సొంతం చేసుకున్న ఆర్సీబీ. నన్ను ఏమనలేక నా కొడుకుని అంటున్నావు, సందీప్ వంగపై మరోసారి జావేద్ సంచలన వ్యాఖ్యలు. ఫ్లాట్ గా స్టాక్ మార్కెట్ సూచీలు 22,000 వద్ద కొనసాగుతున్న నిఫ్టీ. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.